వచ్చే ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు నేతలకు స్థానచలనాలను కలిగిస్తాయా? దక్షిణ కోస్తా రాయలసీమలో ప్రస్తుత టీడీపీ ఎంపీలు తిరిగి అక్కడి నుంచే పోటీ చేస్తారా? ఈసారి అసెంబ్లీ బరిలో దిగేందుకు సిద్ధపడుతున్న వారెవరు? పార్టీ అధినాయకత్వం ఆలోచనలు ఎలా ఉన్నాయి? వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్న మరో ఎంపీ తోట నరసింహం ప్రస్తుతం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడమే కాకుండా లోక్సభలో పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా వ్యవహరిస్తున్నారు. గతంలో జగ్గంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి అక్కడి నుండే మంత్రి అయ్యారు. ఈసారి తిరిగి అసెంబ్లీకి పోటీ చేయాలని కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్ ను నిలబెట్టి తాను కాకినాడ అర్బన్ లేదా కాకినాడ రూరల్ నియోజకవర్గాల నుండి బరిలో నిలవాలని తోట నరసింహం ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే చలమలశెట్టి సునీల్ జనసేన బాట పట్టారు. మరోవైపు కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్ ఈ 2 అసెంబ్లీ స్థానాలలో బీసీ అభ్యర్థులే ఉన్నారు. బీసీల్లో ఎవరో ఒకరిని తప్పించి కాపు సామాజిక వర్గానికి చెందిన తోట నరసింహంకు వారి స్థానాన్ని కట్టబెడితే విమర్శలు వస్తాయా అనే అనుమానం వస్తుంది. కాకినాడ ఎంపీ స్థానానికి బీసీ అభ్యర్థిని కేటాయించే పరిస్థితే ఉంటే తోట నరసింహంకు లైన్ క్లియర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఆ స్థానానికి పోటీ చేయడానికి సరితూగే బీసీ అభ్యర్థి ఎవరా అనేది క్లారిటీ రాలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో తోట నరసింహం తిరిగి ఢిల్లీ రాజకీయాలకు వెళ్లిపోతారా లేక నేను లోకల్ అంటూ అసెంబ్లీకి వస్తారా అనేది చూడాల్సి ఉంది. ఇక కృష్ణా జిల్లా బందర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గత 2 టర్మ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొనకాళ్ల నారాయణ ఈసారి అసెంబ్లీకి రానున్నారనే ప్రచారం సాగుతోంది. 10 ఏళ్ల పాటు ఎంపీగా పనిచేసిన కొనకాళ్ల వచ్చే ఎన్నికల్లో పెడన అసెంబ్లీ సెగ్మెంట్ నుండి బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. అయితే తాను అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదని నారాయణ చెప్తున్నా పెడన నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కొనకళ్లను పెడనకు పంపితే బాగుంటుందనే భావనను పార్టీ అధినాయకత్వం వద్ద కొందరు వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ కొనకాళ్ల నారాయణ కాకుంటే ఆయన సోదరుడు కొనకాళ్ల బుల్లయ్యను పెడనకు పంపించొచ్చనేది చాలా కాలంగా ఉంటున్న దీన్ని కొనకాళ్ల బ్రదర్స్ ఇద్దరు ఖండిస్తున్నా అధినాయకత్వం ఆలోచన వేరే విధంగా ఉందని అంటున్నారు. ఈ క్రమంలో బందరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణను రంగంలోకి దింపితే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న బాడిగ రామకృష్ణతో కొందరు టీడీపీ నేతలు టచ్ లో ఉన్నట్టు సమాచారం. ఇది వర్కౌట్ అయితే కొనకాళ్ల నారాయణ కానీ లేదా ఆయన సోదరుడు కానీ అసెంబ్లీకి రావడం ఖాయమనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. అలాగే కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బుట్టా రేణుక కూడా వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి వస్తారా అనే చర్చ జరుగుతుంది. అయితే ఆమె ఎమ్మిగనూరు నియోజకవర్గంపై కన్నేశారని ప్రచారం ఉంది. వచ్చే ఎన్నికల నాటికి కర్నూలు జిల్లాలోని సమీకరణలు ఏ విధంగా మారతాయి, మళ్లీ ఏమైనా చేరికలు ఉంటాయా అనే విషయమై కొంత క్లారిటీ వచ్చాక బుట్టా రేణుక భవితవ్యంపై స్పష్టత వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్న సీఎం రమేష్ కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. ఇటీవల కాలంలో సీఎం రమేష్ తన దృష్టిని ఎక్కువగా ప్రొద్దుటూరు నియోజకవర్గంపై పెట్టారని అంటున్నారు. అయితే ఆ నియోజకవర్గంలో ఇప్పటికే పాత కొత్త నేతల మధ్య పంచాయతీ తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో సీఎం రమేష్ ఈ నియోజకవర్గంలోకి ఎంటర్ అయితే మరిన్ని ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఈసారి అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి అన్నట్టు మార్పులు చేర్పులు జరిగే ఛాన్స్ లేకపోలేదు. సీట్ల సర్దుబాటు, వలసల పర్యావసనాలతో ఎవరు ఊహించని విధంగా కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు.